శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. సెప్టెంబర్ 21 ఆదివారం మహాలయ అమావాస్య, సర్వపితృ మోక్ష అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంపూర్ణంగా పితృదోషాలు పితృశాపాలు తొలగింపజేసుకోవచ్చో, కుటుంబానికి సమస్త సంపదలు సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని మహాలయ అమావాస్య లేదా సర్వపితృ మోక్ష అమావాస్య అనే పేర్లతో పిలుస్తారు. సెప్టెంబర్ 21 ఆదివారం ఈ మహాలయ అమావాస్య వచ్చింది. మహాలయ అమావాస్య సందర్భంగా ఎవరైతే పితృదేవతలకు తర్పణం ఇస్తారో వాళ్ళు సంవత్సరం మొత్తం పితృదేవతలకు తర్పణం ఇచ్చిన ఫలితం కలుగుతుంది. గతించిన పితృదేవతలు అంటే మరణించిన ముత్తాత, మరణించిన తాత, మరణించినటువంటి తండ్రి, ఈ ముగ్గురి పేర్లు చెప్పుకుంటూ చూపుడు వేలు, బొటన వేలు, ఈ రెండు వేళ్ల మధ్యలో నుంచి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ దక్షిణం వైపు తిరిగి ఇంటి యజమాని తర్పణం ఇవ్వాలి. దీన్నే పితృతర్పణం అంటారు. అయితే మహాలయ అమావాస్య రోజు ఇలా పితృతర్పణం ఇచ్చేటప్పుడు మాత్రం నీళ్లలో కొన్ని ఆవు పాలు, కొన్ని పుష్పాలు, అలాగే దర్భలు కూడా కలిపి నువ్వులతో పాటు తర్పణం ఇచ్చినట్లయితే సంవత్సరం మొత్తం పితృదేవతలకి తర్పణం ఇచ్చిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే పితృదోషాలు పితృశాపాల నుంచి సులభంగా బయటపడి పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే, కుటుంబం వృద్ధిలోకి రావాలంటే మహాలయ అమావాస్య రోజు పితృదేవతల పేర్లు చెప్పుకుంటూ కొన్ని దానాలు ఇవ్వాలి. వాటిలో ముఖ్యమైన దానం కూష్మాండ దానం, బూడిద గుమ్మడికాయ ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే వస్త్రదానం చేసినా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. ఉప్పు కానీ, పత్తి కానీ, ఇనుప వస్తువులు కానీ, బియ్యం కానీ మహాలయ అమావాస్య రోజు దానం ఇస్తే సంపూర్ణంగా పితృదోషాలు పితృశాపాల నుంచి బయటపడి వంశం వృద్ధిలోకి వస్తుంది. అలాగే మహాలయ అమావాస్య రోజు ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసి ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ ఎవరైనా సరే గంగాజలం మీ దగ్గర ఉంటే కొద్దిగా గంగాజలం మీ ఇంటి గుమ్మం ముందు భాగంలో చిలకరించండి, అంటే చల్లండి. ఆ తర్వాత ఓం స్వధాదేవ్యై నమో నమః అని మనస్సులో స్మరించుకోండి. ఎందుకంటే పితృదేవతలకు ఆహారం అందించే దేవత పేరు స్వధాదేవి. ఈ సర్వపితృ మోక్ష అమావాస్య రోజు ఏ ఇంటి గుమ్మం దగ్గరైతే గంగాజలం చల్లి ఓం స్వధాదేవ్యై నమో నమః అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకుంటారో వాళ్ళ వంశంలో గతించినటువంటి అందరి పితృదేవతలకి కూడా ఆహారానికి ఏ లోకాల్లో ఉన్నా లోటు ఉండదు. పితృదోషాలు పితృశాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ సర్వపితృ మోక్ష అమావాస్య రోజు తప్పనిసరిగా అన్నదానం చెయ్యండి. గతించిన పెద్దల పేరిట అన్నదానం చేయటం లేదా దేవాలయ ప్రాంగణంలో పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అంతేకాకుండా సూర్యుడిని స్మరించుకుంటూ అర్ఘ్యమిస్తే చాలా మంచిది. అమావాస్య సూర్యుడు ఆవిర్భవించిన రోజు. మహాలయ అమావాస్య సూర్యుడికి ఎంతో ప్రియమైన రోజు. అందుకే స్నానం చేశాక ఇంటి యజమాని రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొన్ని ఎర్ర పుష్పాలు కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెబుతూ ఆ రాగి చెంబులో నీళ్లు మొక్కలో పోస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే ఈ మహాలయ అమావాస్య రోజు నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. నవగ్రహాలకు 11 కానీ 9 కానీ ప్రదక్షిణలు చేసి నవగ్రహాల సమీపంలో దీపాన్ని వెలిగించండి. అలాగే మూగ జీవాలకు ఆహారం అందించినా కూడా పితృదేవతలు ఎంతో ఆనందిస్తారు. గోమాతకు కాకికి ఆహారం అందించడం ద్వారా మహాలయ అమావాస్య రోజు సంపూర్ణంగా పితృదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ఈ మహాలయ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారంతో కూడిన అమావాస్య చాలా శక్తివంతమైంది. కాబట్టి ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ స్నానం చేసిన తర్వాత ఒక గాజు పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో రాళ్ల ఉప్పు కొద్దిగా కలిపి మీ గృహంలో హాల్లో నైరుతి మూల ఆ గాజు గ్లాసును ఉంచండి. అమావాస్య రోజంతా కూడా ఉప్పు కలిపిన నీళ్లు నైరుతి మూల ఉంచి
మర్నాడు ఆ నీళ్లు ఎక్కడైనా మొక్కల్లో పోయండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకున్న దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఈ మహాలయ అమావాస్య ఆదివారంతో కలిసొచ్చింది. ఆదివారము, అమావాస్య కలిసొస్తే చాలా శక్తివంతమైన రోజు. అందులోనూ పితృదేవతలకి ఎంతో ఇష్టమైన పితృపక్షాల్లో వచ్చే అమావాస్య. కాబట్టి అందరూ కూడా సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు ఏవైనా చెట్ల ఆకులు గానీ, తమలపాకులు గానీ ఉంచి వాటి మీద కొత్త మట్టి ప్రమిదలు ఏర్పాటు చేసి, నువ్వుల నూనె పోసి 2 లేదా 3 ఎర్ర ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి. ఒత్తులకు కొద్దిగా కుంకుమ రాసి దీపాలు వెలిగిస్తే అవి ఎర్ర ఒత్తులవుతాయి. అలా ఎర్ర ఒత్తులతో దీపారాధన కనుక ఇంటి ముందు భాగంలో ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా చేసినట్లయితే పితృదోషాలు తొలగింపజేసుకోవటంతో పాటుగా దృష్టి దోషాలు, శత్రుబాధలు వీటన్నిటి నుంచి కూడా చాలా సులభంగా బయటపడవచ్చు. పితృపక్షాలు, మహాలయ పక్షాల్లో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైన రోజు. ఈ విధి విధానాలు పాటించండి. సంపూర్ణంగా పితృదోషాలు, పితృశాపాలు తరతరాల నుంచి వస్తున్న వాటన్నిటి నుంచి బయటపడి పితృదేవతల అనుగ్రహం ద్వారా కుటుంబంలో సభ్యులందరూ మంచి పురోభివృద్ధిని సాధించండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.